వనిత టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం వచ్చేసాం డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు హేమంత్ గారు రెడీగా ఉన్నారండి సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన్ను పలకరించేద్దాం. హలో హేమంత్, ఎలా ఉన్నారు? హలో మేడం, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. సో ప్రతిసారి కూడా మా ఎపిసోడ్లో డిఫరెంట్గా ఒక టేస్టీ రెసిపీ చేసేస్తూ ఉన్నాము. మరి ఈ రోజు మా కోసం ఏ రెసిపీ తీసుకొచ్చారు? కోల్కతా స్ట్రీట్ స్టైల్ చికెన్ కార్డీ రోల్. చికెన్ ఘాటీ రోల్ పేరు చాలా కొత్తగా అనిపిస్తుంది నాకైతే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేస్తే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. మైదా, ఆటా, గార్లిక్, జింజర్, వైట్ పెప్పర్ పౌడర్, ఆనియన్స్, క్యాప్సికమ్, సోయా సాస్, ఎగ్స్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్, గ్రీన్ చిల్లీస్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసేసాము. కాకపోతే పదార్థాలన్నీ కొంచెం ఎక్కువే కనిపిస్తున్నాయి. అవునండి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ కావాలా కంపల్సరీ ఈ రెసిపీకి? అవును, ఇది ఏంటంటే చాలా ఇంగ్రీడియంట్స్ మిక్స్చర్ చేసి మనం రోల్ చేస్తాం అన్నమాట, షవర్మా లాగా. ఓకే, దాన్ని అక్కడ ఘాటీ అంటారు, ఘాటీ రోల్ అంటారు. ఓకే, సూపర్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ప్రిపరేషన్ ఏమైనా ఉందా దీనికి? ప్రిపరేషన్ ఏంటంటే నార్మల్గా మనం ఫస్ట్ పరాటా వేసుకుంటాం. షవర్మా వేరే రోల్స్ ఏంటంటే నార్మల్గా మైదాతో చేస్తారు, ఓన్లీ రుమాలి రోటీ లాగా. సో మనం ఏంటంటే ఈరోజు పరాటా చేస్తున్నాం కాబట్టి మైదా ఇంకా ఆటా రెండు మిక్స్ చేసి దాన్ని మంచి డో చేసి దాన్ని పరాటా లాగా షేప్ చేసుకుంటాం. ఓకే, ముందుగా అది ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అవునండి. ఓకే, ఫస్ట్ మనం మైదా తీసుకుందాం. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? మనం ఎంత అని ఏం లేదు, హాఫ్ క్వాంటిటీ ఇది, హాఫ్ క్వాంటిటీ అది. సేమ్లోనే తీసుకోవాలి. అవునండి. మైదా అలానే గోధుమ పిండి. అవును. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుందా అనేది? అవునండి. మైదా వేసేసుకున్నాము, ఇప్పుడు ఆటా వేసుకుందాం. ఓకే, సేమ్ క్వాంటిటీ. అవునండి. సాల్ట్ వేసుకోవాలా? ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ ఇంకా వాటర్ వేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం సాల్ట్ ఇంకా ఆట అంతా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే వాటర్ వేసేస్తే మైదా ఒక దగ్గరనే ఉండిపోతుంది, ఇంకా ఆట ఒక దగ్గరనే ఉండిపోతుంది. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుందాం. వాటర్ అనేది మనం కొద్దిగా వేసుకొని దీన్ని మంచి డో లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఈ ప్రిపరేషన్కి మనం ఇలా ముందుగా కలిపి పెట్టేసుకోవచ్చా లేకుంటే? అవునండి, మనం ముందుగా కూడా కలిపి పెట్టేసుకోవచ్చు. దీనిలో వాటర్తో పాటు ఇంకా పాలు, ఎగ్స్ ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా వాటర్ వేస్తే అంత రిచ్గా ఉండదు. మనం మిల్క్ ఇంకా ఎగ్స్ వేసుకుంటే ఏంటంటే చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట, టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. సో కలిపేటప్పుడే వేస్తారు. పాలంటే విన్నాము, ఎగ్ కూడా వేస్తారండి. ఎగ్ వేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఎల్లో కూడా వేయొచ్చు. ఎగ్ మొత్తం మిక్స్ చేసి వేయచ్చు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ మీరు? ఇది నేను హోటల్లో ట్రైనింగ్ చేసేటప్పుడు మా మెన్యూలో ఉంటుండే అనమాట ఘాటీ రోల్. సో అంటే నార్మల్గా ట్రైనింగ్ చేసేటప్పుడు అంటే హోటల్ మేనేజ్మెంట్ కరిక్యులం ప్రకారం మనం ఒక ఎవ్రీ స్టూడెంట్ ఒక 1 సెమిస్టర్ మొత్తం హోటల్లో స్పెండ్ చేయాలన్నమాట. దాన్ని ఇంటర్న్షిప్ అంటారు. అవును. సో ఇంటర్న్షిప్లో భాగంగా ఏ ఇయర్లో? అది సెకండ్ ఇయర్లో ఉంటుంది. హాఫ్ అంటే ఇప్పుడు ఒక బ్యాచ్లో 200 స్టూడెంట్స్ ఉంటే దానిలో ఒక 100 స్టూడెంట్స్ వచ్చేసి ఒక థర్డ్ సెమిస్టర్లో వెళ్తారు, అంటే సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో. ఇంకొక హాఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఫోర్త్ సెమిస్టర్లో వెళ్తారు, సెకండ్ ఇయర్ ఎండింగ్లో. సో నేను సెకండ్ బ్యాచ్లో వెళ్ళాను. సో నేను నా ఇంటర్న్షిప్ లో భాగంగా అది మనం ఎక్కడ తీసుకోవాలి, ఎవరు పంపిస్తారు? అది మన కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సేమ్ మన ఇంటర్వ్యూలు అంటే జాబ్ కోసం ఇంటర్వ్యూలు ఎలా అవుతాయో ట్రైనింగ్ కూడా ఇంటర్న్షిప్ కోసం కూడా ఇంటర్వ్యూలు అవుతాయి. పే చేస్తారు అప్పుడు వాళ్ళు మనకి? అప్పుడు మనకి స్టైఫండ్ అనేది ఉంటుంది. అంటే జాబ్ లాగా ఎక్కువ సాలరీలు ఏమి ఉండవు, కానీ నార్మల్ బేసిక్ స్టైఫండ్ ఉంటుంది. అరౌండ్ 4,000 to 5,000 నార్మల్ స్టైఫండ్, అంటే స్టూడెంట్ స్టైఫండ్, బేసిక్ నీడ్స్ వాళ్ళకి అయ్యేలా సరిపడేలాగా
స్టైఫండ్ ఇస్తున్నాను అనమాట. ఎన్నాళ్ళు 1 మంత్ 4 months ఉంటుంది సెమిస్టర్. ఒక సెమిస్టర్ మొత్తం మనం హోటల్లో ట్రైనింగ్ చేయాలన్నమాట. సో ఆ ట్రైనింగ్ చేసేటప్పుడు నేను మా రెస్టారెంట్లో, నేను చేసిన హోటల్లో రెస్టారెంట్ ఉంటుండే, ఆ రెస్టారెంట్లో మెనూ ఉంటుండే అనమాట, చికెన్ కాటి రోల్. సో అక్కడ చూసి నేను నేర్చుకున్నాను. బాగా అనిపించిందా? అవునండి, ఇది అక్కడ స్టార్ ఐటమ్ అనమాట. ఎక్కువ నైట్ టైంలో ఇదే సెల్ అవుతుండే. ఓకే, కలిపేసుకున్నాం కదా? అవునండి, ఇది మనం కలిపేసుకున్నాము. దీన్ని కొద్దిసేపు రెస్టింగ్ ఇచ్చేద్దాము. సో అప్పటి వరకు ఇది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది డో. అంతలోపు మనం మిగతా మిక్చర్ రెడీ చేసుకుందాం. ఓకే, సైడ్ పెట్టేసి ఇది సైడ్ పెట్టేసుకుందాం. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందా? ఆయిల్ ఎక్కువ నార్మల్గా అంత ఎక్కువ ఏం పట్టదు. నార్మల్ డిషెస్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఓకే. సో కుకింగ్కి రావాలి అంటే ముందు ఫుల్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా, లేకపోతే ఓపిక కూడా అంతే అవసరం. కాబట్టి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత మంచి అవుట్పుట్ వస్తుంది. మనం నార్మల్గా ఏదో చేసామన్నట్టు చేస్తే అది అవ్వదు. కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే కొద్దిగా అవుట్పుట్ అనేది, మీరు అన్నట్టు అవుట్పుట్ అనేది బాగుంటుంది. అవును. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, వేసేసి. ఆయిల్ హీట్ అయిందండి. ఫస్ట్ జింజర్ వేసుకుందాం. దీనిలో ఒక 1.5 స్పూన్ జింజరు, ఒక 1 స్పూన్ గార్లిక్. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా వీటిని ఇవి వేగేదాకా కొద్దిగా కుక్ చేసుకుందాం. కొంచెం పెంచినా ఫ్లేమ్? అవునండి, కొద్దిగా ఫ్లేమ్ పెంచవచ్చు. చికెన్ని ముందు కడిగి పెట్టేసుకున్నాం, అందులో పసుపు కానీ ఏమైనా వేసారా? అవునండి, అవన్నీ ఏం అవసరం లేదు. ఇది జస్ట్ నార్మల్గా మిక్చర్ రెడీ చేసుకుంటున్నాం, కర్రీ లాగా కాదు. ఓన్లీ మనం డ్రై ఫ్రై ఎలా చేసుకుంటామో, సో ఫ్రై లాగా చేసుకొని మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. జింజర్ గార్లిక్ కొద్దిగా ఫ్రై అయింది కాబట్టి మనం నెక్స్ట్ డిషెస్ వేసుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. దానికి నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ ఏంటి వెరైటీగా ఉన్నాయి? ఇవి ఆనియన్స్ ఏంటంటే దీన్ని లచ్చా ప్యాజ్ అంటారు. లచ్చా ప్యాజ్ అంటే వీటిని నార్మల్గా మనం డైరెక్ట్ ఆనియన్స్ కాకుండా మేము దీన్ని బ్రైన్ చేస్తాము. బ్రైన్తో పాటు ఇంకా కలర్ ఇది పింక్ కలర్లో ఉన్నాయి. సో వీటిని పింక్ ఎలా చేస్తామంటే వీటిని బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్తో పాటు బీట్రూట్ని ఫైన్గా పేస్ట్ చేసి దాన్ని వాటర్లో వేస్తాం. దాని తర్వాత బీట్రూట్ తీసేస్తాం అనమాట. కలర్ మొత్తం వాటర్లోకి వచ్చినాక బీట్రూట్ తీసేస్తాము. ఆ వాటర్లో ఆనియన్స్ వేస్తాము. సో ఆనియన్స్ అనేది ఈ కలర్లో వచ్చేస్తాయి అనమాట. సో ఏంటి కలర్ రావడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? కొద్దిగా కంటికి మంచిగా ఐ యాపిలింగ్ ఉంటుంది అనమాట, అంతే. టేస్ట్ ఏం మారదు. నెక్స్ట్ మనం క్యాప్సికమ్ వేసుకుందాం. సన్నగా వీటిని జూలియన్స్ అంటారు. సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుందాం. రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ వేసాం. గ్రీన్ కూడా వేసుకోవచ్చా? ఏవైనా క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఈ కటింగ్ కూడా ఇలానే ఉండాలా దీనికి? అవునండి, ఇవి ఏంటంటే మనం రోల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి పొడుగా ఇట్లా లెంత్ వైజ్ ఉంటే మనం బైట్ చేసేటప్పుడు కొద్దిగా మనకి పంటికి తగులుతుంది అనమాట. నెక్స్ట్ ఇవి ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. దీనికి క్వాంటిటీ ఎంత ఉండాలని ఉందా? క్వాంటిటీ అట్లా ఏం లేదండి, మనం నార్మల్గా మనం అంచనా ప్రకారం వేసుకోవచ్చు. ఓకే, దీని కటింగ్ కూడా ఇలానే ఉండాలా? అవునండి, దీని కూడా ఇట్లా స్ట్రిప్స్ లా ఉంటే కొద్దిగా మంచిగా ఉంటుంది అనమాట. బోన్లెస్ ఇది మొత్తం బోన్లెస్ అండి. చికెన్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోతాయండి, ఎందుకంటే ఇవి దీనిలో బోన్ ఉండదు కాబట్టి ఓన్లీ సాఫ్ట్ టెండర్ పీసెస్ ఇవి. ఓకే, ఇంకేమైనా వేయాలా అండి ఇందులో? దీనిలో ఇంకా మనం స్పైసెస్ వేయాలి. అవి తర్వాత కొద్దిగా చికెన్ కుక్ అయిన తర్వాత వేద్దాం. చూడండి, కలపడం ఓకేనా? నాకు డౌట్, కలపడానికి ఇట్లా
టాస్ చేయడానికి ఏంటి అంటే ఏమైనా తేడా ఉంటుందా? పెద్ద తేడా అంటూ ఏముండదు, అదొక ఆర్ట్ అన్నమాట. అచ్చా. మళ్ళీ ఇంకోటి టాసింగ్ చేస్తుంటే అన్ని ఈవెన్గా కలుస్తాయి అన్నమాట. కింది నుంచి పైనకి, పైన నుంచి కిందికి, ఇట్లా అన్నిటికీ ఈవెన్గా హీట్ అనేది తగులుతుంటుంది. దీనిలో నుంచి మనము చికెన్లో నుంచి వాటర్ అన్ని తీసేయాలన్నమాట. ఓకే. ఇది స్నాకా లేకపోతే మెయిన్ కోర్స్లోనే వస్తుందా? ఇది ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ ఐటమ్ అన్నమాట. ఇప్పుడు నార్మల్గా మనం రోడ్ సైడ్ పానీపూరి, కట్లెట్, నూడిల్స్ ఎలా తింటామో ఇది ఇట్లా సేమ్ కోల్కతాలో ఇది కోల్కతా డిష్ అన్నమాట. కోల్కతాలో స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అన్నమాట. మీకు కోల్కతాలో నార్మల్గా మనం ఇప్పుడు కొద్దిగా మెయిన్ కోర్స్ ఎలా తింటామో వాళ్ళు ఎక్కువ స్ట్రీట్ ఫుడ్కి అలవాటు అయి ఉంటారు అనమాట. సో ఇది స్ట్రీట్ ఫుడ్ అనమాట కోల్కతా. ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయిపోయింది. మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేద్దాము. కొద్దిగా చిల్లీ పౌడర్, ఇది కొద్దిగా వేసుకుందాం. దాని తర్వాత ఇది చిల్లీ పేస్ట్ అనమాట, హోమ్ మేడ్ చిల్లీ పేస్ట్. ఇది చిల్లీ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేశారు? చిల్లీ పేస్ట్ ఇది నార్మల్గా రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, నార్మల్ ఓల్డ్ చిల్లీస్, ఎండుమిరపకాయలు, వాటిని మనం వాటర్లో బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో వాటిని మనము గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. అమ్మో, చాలా పెద్ద ప్రాసెసే. ఇలా వేయడం వల్ల ఏంటి టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది. మెయిన్ ఏంటంటే రా ఫ్లేవర్ ఉండదు, పచ్చి వాసన ఉండదు. ఇప్పుడు దీనిలో కెచప్ వేసుకుందాం, టమాటో కెచప్. ఇది ఎందుకంటే దీనిలో నార్మల్గా ఇప్పుడు మనం చిల్లీ సాసు ఇంకా కారం వేసాం కదా, సో టమాటో కెచప్ వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది, కొద్దిగా స్వీటర్ సైడ్. ఎన్ని స్పూన్స్ వేసుకోవచ్చు? కొద్దిగా ఎక్కువ వేసుకుందాం. వీటికి క్యాప్సికమ్ కంపల్సరీ కదా? అవునండి, క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ కంపల్సరీ అన్నమాట. బాగుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. అవునండి. నెక్స్ట్ దీనిలో కొద్దిగా డార్క్ సోయా సాస్ వేద్దాము. ఇది ఆప్షనల్ అనమాట, ఇది వేసే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఓకే, అన్నీ వేసేసుకున్నట్టేనా? అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ ఒక్కటి వేసుకోలేదు మనము. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే సోయా సాస్ వేసాము, ఇంకా మన చిల్లీ సాసు మిగతావన్నీ వేసాం కాబట్టి వాటిలో కొద్దిగా సాల్ట్ ఉంటుంది. సాల్ట్ మనం చూసుకొని వేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయిందేనా? రెడీ అయిపోయిందండి మన మిక్చర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం రోటీ రెడీ చేసుకోవాలి, పరాటా. ఇది చల్లగా అవ్వాలి కదా ఈలోగా? ఇది చల్లగా అయిపోవాలి. సో ఇప్పుడు చపాతీది కూడా రెడీ చేసేసుకోవచ్చు. ఇది చల్లగా అయ్యే లోపల మనకి ఈ ప్రాసెస్ రెడీ అవుతుంది అన్నమాట. ఓకే, అలా ఎందుకు ఇట్లా ఇలా అలా చేస్తున్నారు? ఇలా అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఫోల్డింగ్స్ మొత్తం ఒక దగ్గరకు వస్తాయి. ఇప్పుడు ఇట్లా రోల్ చేసినప్పుడు అన్నీ ఈవెన్గా మిక్స్ అయిపోతాయి అన్నమాట, టకిన్ అయిపోతుంది. సో ఊడిపోయే ఛాన్స్ ఉండదు. ఎగ్ ఏ టైంలో వేసుకోవాలి? ఎగ్స్ కూడా మన ఇంగ్రీడియంట్స్లో ఉన్నాయి కదా. ఎగ్స్ ఇప్పుడు మనం పరాటా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నార్మల్గా ఎగ్ రోల్ ఎలా చేస్తామో దాన్ని ఫస్ట్ ఎగ్ వేసి దానిపైన పరాటా వేసి. అర్థమైంది. ఓకే ఓకే, దాని తర్వాత ఈ స్టఫింగ్. అవును, నెక్స్ట్ మనం పరాటా రోల్ చేసుకుందాం. ఓకే, రెడీ చేసి పెట్టేసుకుందామా మరి నేను? అవునండి. ఓకే, మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అవునండి, ఇది పరాటా అన్నమాట. సో మనం ఆయిల్ బాగా వేస్తూ చేసుకోవాలి. అవునండి, ఆయిల్ వేస్తే ఇప్పుడు మనం మైదా వేసాం కాబట్టి ఆయిల్ వేస్తేనే స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని లేయర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇట్లా తీసుకొని నార్మల్గా ఇట్లా ఫస్ట్ వేరే లచ్చా పరాటా అయితే దాన్ని ఇట్లా కొట్టుకుంటూ చేయాలన్నమాట. సో ఇది నార్మల్ వే అనమాట, అందరికీ నార్మల్గా చేసే టైప్ అనమాట, ఈజీ వే అనమాట. ఓకే, ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రౌండ్ వేయాలి. ఈ కార్నర్స్ కింద టకింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే,
ఇక్కడ పిండి మాత్రం అసలు వేయకూడదు, పిండి వేయొద్దు, ఆయిలే, ఓన్లీ ఆయిల్ తోని స్ట్రెచ్ చేసుకోవాలి. పిండి వేస్తే మైదాతోని స్ట్రెచ్ అవ్వదు అనమాట. కానీ ఇది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కొంచెం కష్టమేమో. అవునండి, ప్రాక్టీస్ ఉండాలి, కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. నేను కూడా రీసెంట్గానే నేర్చుకున్నాను కాబట్టి ఇంకొద్దిగా ప్రాక్టీస్ ఉంటే ఇంకా కొద్దిగా మంచిగా వస్తుంది. ఓకే, ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మనం రోటీస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు ఏం కావాలి? నెక్స్ట్ తవా తీసుకోండి. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. నెక్స్ట్ ఏంటి? అవునండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకోవాలన్నమాట. ఓకే, సో ఒక ఎగ్ తీసుకుందాం. ఎగ్ని నార్మల్ మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ముందే ఎవాపరేట్ హార్డ్ కాకముందుకు మనం చేసుకున్న పరాటాని ఎగ్ పైన వేసుకోవాలన్నమాట. ఇలా లిక్విడ్ ఉన్నప్పుడే. అవునండి. సో ఇప్పుడు ఏంటంటే ఎగ్ అనేది ఈజీగా దానికి స్టిక్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకుందాం. కొంతమంది చపాతీ ముందు వేసి దాని పైన కూడాను ఆమ్లెట్ లాగా వేస్తూ ఉంటారు. అవునండి, అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇది పరాటా కదా, సో నార్మల్గా కోల్కతా స్టైల్లో కాటి రోలు ఫస్ట్ ఆమ్లెట్ వేసి దానిపైన మనం చపాతీ వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చపాతీ 2 సైడ్స్ కూడా కుక్ అవుతుందా? అవునండి, నార్మల్గా ఇప్పుడు ఎగ్తో పాటు ఒక సైడ్ కుక్ అవుతుంది, ఇంకొక సైడ్ మనం కుక్ చేస్తున్నాం. ఓకే, ఇందులో సాల్ట్ కూడా వేసుకోలేదు కదా ఎగ్ దీంట్లో? సాల్ట్ దీనిలో వేసుకునే అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ మనకి పరాటాలు ఉంటుంది, ఇంకా మనం చేసుకున్న మిక్చర్లు ఉంటుంది. సో సాల్ట్ ఎక్స్ట్రాగా వేసుకునే అవసరం లేదనమాట. ఓన్లీ మనం పరాటాని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ లేయర్స్ కనిపిస్తూ ఉన్నాయి బయట. అవునండి, లేయర్స్ ఇట్లా లచ్చా పరాటా లాగా లేయర్స్ రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని సైడ్కి తీసుకొని మనం స్టఫింగ్ చేసుకొని రోల్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది నార్మల్ ఇట్లా ఉంది కదా, సో దీంతో పాటు మనం పట్టుకోవడానికి కొద్దిగా మంచిగా నార్మల్ బటర్ పేపర్ వేసుకొని రోల్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిక్చర్ని దీనిపైన వేసేసుకుందాం అన్నమాట. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అవునండి, క్యాప్సికమ్ మెయిన్గాను మీరు వేసుకునే ఆ కారం తయారు చేసుకునే దాంట్లో ఉన్నట్టుంది కలర్, అది వెయ్యంగానే ఒక్కసారి చేంజ్ అయిపోయింది. అవునండి, ఎండుమిర్చిని మనం బాయిల్ చేసినాక పేస్ట్ చేసాం కదా, అదే పేస్ట్ చేసినప్పుడు ఇంకొక టెక్నిక్ ఉంటుంది. సో అదేంటంటే మనం ఫస్ట్ మిర్చిని బాయిల్ చేస్తాం కదా, బాయిల్ చేసిన తర్వాత దాన్ని కూల్ వాటర్లో వేయాలన్నమాట. కోల్డ్ వాటర్లో వేస్తే సేమ్ కలర్ ఉంటుంది. సో మనం కోల్డ్ వాటర్లో వేయకపోతే ఏంటంటే కలర్ అనేది బ్లాక్ అయిపోతుంది. కోల్డ్ వాటర్లో వేస్తే అది మంచిగా ఏ కలర్ ఉందో అదే కలర్గా రిటర్న్ అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత గ్రైండ్ కూడా చేసుకోవాలి, అది ఫ్రై కూడా చేసుకోవాలి. అవును, ఫ్రై కూడా చేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఓకే, ఇంకా క్యాప్సికమ్ ఇవి కొద్దిగా రావి ఇట్లనే వేసుకుందాం. సో ఆ క్రంచీనెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుందాం. రోలింగ్ కూడా ఇంపార్టెంటే కదా. అవునండి, రోలింగ్ కూడా ఇంపార్టెంట్. రెడీ అయిపోయిందండి. అయిపోయింది. ఇదిగో ప్లేట్. దీనికి సాసా కాంబినేషన్ నార్మల్గా కూడా తినేయచ్చు, ఇంకా కావాలంటే మనం టమాటో కెచప్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా కచ్చప్ అవసరం లేకుండానే ఇలానే సర్వ్ చేస్తాం. అవునండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్చర్లో టమాటో కెచప్ అన్నీ వేసాం కాబట్టి సరిపోతుంది. ఓకే అండి, మన కోల్కతా స్టైల్ చికెన్ కాటి రోల్ రెడీ అయింది, టేస్ట్ చేయండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా, వేడి వేడిగా రెడీ అయిన కోల్కతా స్పెషల్ చికెన్ కాటి రోల్ రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా.
కొంచెం స్పైసీగా ఉంది, ఎందుకంటే మనం ఏదైతే రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నామో ఆ పేస్ట్ కొంచెం కారం ఉన్నా సరే సాస్ కూడా సేమ్ క్వాంటిటీ వేసుకున్నాం కాబట్టి రెండు మిక్స్ అయింది. కొంచెం కారం కారంగా, కొంచెం తీయగా ఉంది. దాంతోపాటు చపాతీ అండ్ ఎగ్ ఆమ్లెట్ ఈ రెండిటి వల్ల లెవెల్ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. చికెన్ అయితే ప్రాపర్గా కుక్ అయ్యి అద్దరిపోయిందని చెప్పాలి. క్యాప్సికమ్ వీటన్నిటితో ఎక్సలెంట్ అనిపిస్తుంది. సాయంత్రం స్నాక్ లాగా బాగుంటుంది, లంచ్ బాక్స్ బాగుంటుంది, డిన్నర్కి బాగుంటుంది. ఏ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్నాం సూపర్ రెసిపీ అని చెప్పాలి. మరి మిస్ కాకుండా మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. హేమంత్, నిజంగా చాలా 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 బాగుంది. ఇంకా నేను సలాడ్స్తో మిక్స్ చేసుకోలేదు, దాంతో తింటే ఇంకా చాలా బాగుంటుంది. మెయిన్గా లోపల ఉండే స్టఫ్ ఏదైతే పెట్టామో అది కూడాను చాలా చాలా బాగుంది. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క టేస్ట్ తెలుస్తుంది నాకైతే. సూపర్. మరి మా కోసం ఈరోజు చాలా కష్టపడి ఈరోజు టైం టేకన్ అయినా మా కోసం మీ టైం కేటాయించి మంచి రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.